ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి సొంత రాజకీయ పార్టీ బలంతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వం కాదు. అనేక వారి మిత్రపక్షాలు ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక 16 మంది పార్లమెంట్ సభ్యులు, లేదా వారితో పాటు ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక 2 పార్లమెంట్ సభ్యులు, వీరందరూ కూడా అక్కడ మద్దతు పలికితే కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు దేశంలో పరిపాలన చేస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో మేము కోరేది ఒకటే, నిన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ మా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత, అంటే మీరు ఎవరో రోడ్ల మీదకి రాకండి, ఒకవేళ ప్రైవేటీకరణ అయిపోతే అప్పుడు మేము రాజీనామాలు చేస్తాం, అయిపోయిన తర్వాత రాజీనామాలు కానీ ఉన్నప్పుడు రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు. మీరు కానీ మీ పార్టీ అధ్యక్షులు వారు లేదా మీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏంటంటే, మేము ప్రజల తరపున, కార్మికుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఒకటే, ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తే ఇది అవుతుంది. దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేట్కి అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే, శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవెప్పుగా ఉండి మేమేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామాల వల్ల ఒరిగేది లేదు, మా రాజీనామాల వల్ల జంకేది లేదు, మా రాజీనామా వల్ల ఒరిగేది లేదు, పెరిగేది లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక ధర్నా లాంటిది చేశారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు. ఆ సందర్భంలో గుడివాడ అమర్నాథ్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్యాయం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడట్లేదు, అది సెంటిమెంట్తో కూడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి స్పందించకపోవడం దురదృష్టం, వారి యొక్క అభిప్రాయం ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఏకంగా సాక్షి టీవీ వాడైతే ఆడికి అబద్ధాలకు అంతు లేదు, ఆ దుర్మార్గుడు అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోతాడు కానీ ఆంధ్ర రాష్ట్రానికి పీడ పోతుందని. ఎందుకు చెప్తున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుంది, చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు. అసలు ఏమన్నా వీళ్ళకి ఎందుకు ఇట్లా విషం కక్కుతారు, ప్రజలకి ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు ఎందుకు, అసలు మీ బతుకు అబద్ధం ఎందుకు మీకు ఇంత? ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది భావోద్వేగంతో సెంటిమెంట్తో కూడుకున్నది, ఎంతోమంది బలిదానం చేశారు. మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణలో తెలంగాణలో కూడా చాలామంది బలిదానం చేశారు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యొక్క సెంటిమెంట్తో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఇటువంటి స్టీల్ ప్లాంట్ని జాతీయపరం చేయడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అమిత్ షా గారిని కలిశారు, ఎప్పుడో అధికారం రాకముందు చేశారు. ఆయన ఆపారు, ఇది ఆగుతుందని చెప్తున్నారు. తెలుగుదేశం ఎంపీలు కావచ్చు, జనసేన ఎంపీలు కావచ్చు, భారతీయ జనతా ఎంపీలు అందరూ కలిసి పార్లమెంట్లో మాట్లాడారు. ఆకంగా స్టీల్ మినిస్టరు కుమారస్వామి గారిని కూడా వైజాగ్ తీసుకొచ్చారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఏ రకంగా దాన్ని ప్రభుత్వపరం చేయకుండా ఏ రకంగా కాపాడాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటే చూడలేని ఓర్వలేని కుళ్ళుకుంటూ అధికారం పోయేసరికి పిచ్చెక్కి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. అసలుకి అధికారం అంటే అంత ఇష్టమా? అధికారం తీసుకొని మాకు అభ్యంతరం ఎవడైనా పరిపాలించారు, కానీ ప్రజలను పట్టించుకోవాలిగా. ప్రజలను పట్టించుకోరు. దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ కూర్చున్నది మీ వైసీపీ ప్రభుత్వం. 5 సంవత్సరాల నుండి ఈ బొత్స సత్యనారాయణ ఏం పీకాడో, ఆ గురునాథ్ ఏం పీకాడో, జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడో మాట్లాడరు, చెప్పరు. కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడాలట. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ని జాతీయపరం కావనివ్వము అనే కట్టుబడి ఉన్నాడు. దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా అడుగులు వేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మీ తొందరపాటు ఏంటి, మీ ఉలికిపాటు ఏంటి?
మీ మిడతల్లా దండులాగా ఎందుకు మీరు అట్లా మాడతారు? దయచేసి బొత్స సత్యనారాయణ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆల్రెడీ ఓడిపోయావు నువ్వు, దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యావు. ఒరే గుడివాడ అమర్నాథ్, నీ గుడ్డు పగిలింది, ఇంకెందుకురా నీకు ఆ మాటలు? చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. ఆఖరు గంటా శ్రీనివాసరావు కిందటిసారి తన ఎమ్మెల్యే పదవి త్యాగం చేశాడుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం. అందరూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరిస్సా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నారు. గనులు ఖచ్చితంగా కేటాయించాలి, లేదంటే సేల్లో మర్జీ చేస్తే అది కూడా అప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండిపోతుంది, అది ప్రైవేట్ పరం కాదని ఆ ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. ఏదైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ని కాపాడతారు. అది ఖచ్చితంగా జాతీయ చేయకుండా ప్రైవేట్ పరంగా జాతీయంగానే ఉంటుంది, ప్రైవేట్ పరం చేయరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. దానికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నారు. తెలుగు ప్రజలకు గమనించండి, ఇటువంటి బొత్సలు, గుడివాడ గుడ్డు అమర్నాథులు, జగన్మోహన్లు, సాక్షి పేపరు, సాక్షి మీడియా ఎంత విషం కక్కినా కూడా ఖచ్చితంగా దీన్ని ప్రైవేట్ పరం చేయరని చెబుతూ విరమిస్తున్నాను.